మరి ఈ శివశక్తి ఎప్పటి నుంచి పుట్టినారు అని అంటే మరి సాక్షాత్తు రేణుకాదేవే మరి లందగోళములకు మాదిగవారి లందగోళములకు పోయినప్పుడు సబండ కులస్తుల దగ్గరికి పోయినప్పుడు ఎవరు కూడా స్థలం ఇయ్యలేరు. మరి నా కొడుకు కొడుతున్నాడు భార్గవ బలపరశరామయ్య, నన్ను కొడుతున్నాడు, చాలా బాధలు పెడుతున్నాడు అని చెప్పినప్పుడు మరి ఎవరు కూడా తలదాచుకోనికే ఆమె అడిగింది ఎంత గోపాదమంత జాగ. ఆ గోపాదమంత జాగ అంటే ఇంతే, అరిచే మందం జాగ అడిగితే అందులో పామునై చుట్ట కుదురుకొని ఉంటా, నా కొడుకు పరశురాముడు వస్తే రాలేదు అని చెప్పండి మీరు అని. ప్రతి ఒక్క ఇంటికి కూడా ఈ భార్గవ బలపరశురాముడు పోయి మరి ఎల్లమ్మ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళమ్మ అనడం వల్ల రేణుకాదేవి పేరు పోయి ఎల్లమ్మగా మారింది. ఆ యొక్క చరిత్ర చాలా మందికి తెలియదు. ఎల్లమ్మ అంటే ఎల్లమ్మనే అనుకుంటారు, కానీ మిగతా గ్రామాలలో ఇక్కడ ఎల్లమ్మ అయిందంటే ఈ యొక్క రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంకి వచ్చిన తర్వాతనే ఆయన పిలవడం మొదలుపెట్టిండు, ఎల్లమ్మ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని. కానీ మహారాష్ట్ర కర్ణాటకలో మాత్రం రేణుకాదేవి, అది ఆంధ్ర అయినా కూడా రేణుకాదేవి అని మాత్రమే అంటారు. ఇక్కడ ఎల్లమ్మ, రేణుకాని అసలు పిలువరు, ఇక్కడ ఎల్లమ్మ అంటారు. అయితే ఇలా రేణుకాదేవి సత్యానబోనం చేసుకుంది. మరి ఆనాడు సిగం ఎలా పుట్టింది అంటే మాది మాదిగ వాళ్ళు లందగోళములకు పోయినప్పుడు మాదిగవారు అని ఇప్పుడు అంటున్నారు, కానీ పూర్వకాలం జాంబవంతుల బిడ్డలు. జాంబవంతుడు భూమి పుట్టక ముందు 6 నెలల ముందు పుట్టిండు జాంబవంతుడు. అసలు ఆ క్యాస్టే ఒక అడుగు పెద్దది, కానీ అడుగులో కొంతమంది తొక్కడం జరిగింది. కాబట్టి ఆ రోజు జాంబవంతుని కులస్తులు ఇళ్లలోకి వెళ్ళి నాకు జాగిస్తారంటే మాతలింగమ్మ ఇంట్లో ఆ లందగోళంలో జాగేయడం జరిగింది. అప్పుడు మరి పరశురాముడు లందగోళంలోకి వెళ్ళి బయటికి పిలవడానికి వాళ్ళమ్మ లందగోళం కింద 7 కోవుల పుట్టలో దాగుంది కాబట్టి 7 ఎకరాల పటమేసి బండెడు కొబ్బరికాయలు, బండెడు నిమ్మకాయలు, బండెడు కొబ్బరికాయలు, బండెడు బండారు, బండెడు కుంకుమ ఇవన్నీ పట్నాల లెక్క పరిచి ఆ యొక్క భార్గవ బలపరశురాముడు బైన్లేశం వేసి మరి జముడిక వాయించి మరి రేణుకాదేవిని బయటికి వచ్చేటట్లుగా చేస్తాడు.